మన అంబటి రాంబాబు గారు, మోదుగుల వేణుగోపాల్ గారు, డైమండ్ బాబు గారు. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఇంకా వైసీపీ ఉంది, ఆ వైసీపీలో మా లాంటి నాయకులు ఇంకా ఉన్నారు, ఎక్కడికో పారిపోలేదు అని చూపించుకోవడం కోసం గబగబా వచ్చేవో 4 మాటలు మాట్లాడి ప్రజల్లో మళ్ళీ ఏదైనా ఒక రకమైన ఆలోచన కలిగించాలి అనే ఒక ఉద్దేశం. ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు 10 మంది సహకరించినప్పుడు 1-2 ఎక్కడైనా సహకరించరు, అది ఎక్కడైనా జరిగే విషయమే. ఆ 1-2ని మీరు భుజాల మీద వేసుకొని ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక భూతద్దంలో పెద్ద భూతాన్ని చూపించే ప్రయత్నం మీరు చేయడం, దాన్ని మళ్ళీ ప్రజలు నమ్ముతారు అనుకొని మీరు ఒక అపోహ ఆశ పడడం, ఇవన్నీ కూడా ఒకసారి కట్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కేవలం ఆర్ఓబి గురించి ఈరోజు నేను మాట్లాడతాను, ఎందుకంటే రాష్ట్రంలో మీరు తీసుకొచ్చిన సంక్షోభం, మీ నాయకత్వంతో వచ్చిన అరాచకం గురించి నేను డిస్కస్ చేయను. కేవలం సబ్జెక్ట్తో స్టిక్ అయి ఉంటే ఆర్ఓబి గురించి మాట్లాడాలి అని అంటే ముందుగా ప్రధానంగా ఇది ఆర్ఓబి ఫ్లైఓవర్ కాదు. మరి మీరు అన్నారు ఇది 2047కి స్వర్ణాంధ్ర 2047 అని ఏదో వెళ్తున్నారు. ఆ 2047కైనా ఈ ఆర్ఓబి అవుతుందా అని చెప్పి కాస్త హేళనగా మాట్లాడారు మీరు. ఖచ్చితంగా 2 ఏళ్లలో ఈ ఆర్ఓబి అయితే పూర్తవుతుంది. మరి 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలాగా మరి రాబోతుందో, ఎలాగ ఆవిర్భవించబోతుందో అది చూడడానికి మీరు, మీ వయసు, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను.